కార్తిక్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకి ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడికి రాలేదు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది వచ్చారండి. కార్యకర్తలు వచ్చారు. ఇప్పుడు డల్లాస్ లో జరిగిన ప్రోగ్రాం వల్ల ముఖ్యమైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి వర్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇవాళ రాబోతున్నారు ఇక్కడ హైదరాబాద్ ఇండియా. సో అక్కడ కంప్లీట్ అయి రాబోతున్నారు తప్ప ఇది వేరు అది వేరు అని ఏమీ లేదు. ఇప్పుడు కవితక్క గారు ఆల్రెడీ ఉద్యమ సమయంలోనే తెలంగాణ జాగృతి సంస్థ పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళుండే కవితక్క గారితో ఉండే మహిళా నాయకులు, కార్యకర్తలు కాబట్టి వాళ్ళతో పెట్టుకునే చేస్తున్నారండి. అంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ కవితక్క నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కండువా కూడా ఏది మెడల్ వేసుకోలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. కండువాలు ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ మనం వచ్చిన ఎజెండా కేసీఆర్ గారికి సపోర్టివ్ లో ఉన్నారు. పార్టీలు వేరు కాదండి. మా దగ్గర అదే చెప్తున్నారు. కేసీఆర్ గారి వర్గమే, అందరం కేసీఆర్ వర్గం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క అందరు ఒకటే వర్గం. ప్రజలు చూస్తున్నారు. కవితక్క గారు పార్టీ అని ఏం లేదు, అందరి కోసం ధర్నాలు చేసి ఒక విధంగా వీళ్ళు చేసే తప్పు ప్రచారం చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కవిత పార్టీ పెట్టబోతుందని చెప్పేసి వార్తలు కూడా వినపడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అన్ని అవాంఛనాలే, అన్ని ఫేక్ న్యూసే. కవితక్క గారికి పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు. ఉన్న పార్టీలోనే కేసీఆర్ గారు ఎవరి వర్గం అంత చెప్పాను కదా, అందరి వర్గం కేసీఆర్ వర్గమే. అందరు సపోర్ట్ చేసేది వాళ్ళనే. పార్టీలు అన్ని ఫేక్ న్యూస్లు తప్ప నమ్మకండి అని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇలాంటివి చాలా జరుగుతాయి అన్న. పార్టీని మళ్ళీ నిలబెట్టే వాళ్ళని ప్రశ్నించే గొంతుకు కానీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే ఆవేదనలకు కానీ, వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకి కొట్లాడుతూ ఉండే తెలంగాణ జాగృతి అనేది పనిచేస్తుంది.